దేశంలో చొరబాటుదారుల కుట్ర చాలా సీరియస్గా జరుగుతుంది. ఎక్కడికక్కడ పట్టుకుంటున్న కొత్త కొత్త మార్గాలు కనబడుతున్నాయి. అస్సాంలో ఓ పక్కన అక్కడ ముఖ్యమంత్రి చెప్పాడు 40% మంది ఇట్లాగ వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు తయారయ్యారు అన్నటువంటిది. వాళ్ళని వెనక్కి పంపించడానికి కోర్టులు అడ్డుపడుతుండేటప్పటికి మరింత ధైర్యం వచ్చేసింది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఈ వ్యవహారానికి సంబంధించి బయటపడింది. దాదాపు 70-80 వేల సర్టిఫికెట్లు అక్కడ దొరికినాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి పాలేహౌ ఒక విలేజ్లో అయితే బర్త్ సర్టిఫికెట్లు కొత్తగా ఆ ఊళ్ళో ఉన్నదే 4000 కుటుంబాలు అయితే 850 మంది కొత్తగా పుట్టారన్నటువంటి సర్టిఫికెట్లు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు చేసినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడింది ఏంటంటే కర్ణాటక ఏజెంట్స్ బేస్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఆ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఈ అక్రమ వలసదారుల్ని నిదానంగా కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు. అంటే కర్ణాటకలో ఆపరేషన్స్ కూడా నడుపుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ నడుస్తోంది. బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళకి అక్కడ వాళ్ళ దేశాలు బ్రతుకు తెరువు లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి అక్కడున్న ఆస్తులు అమ్ముకుని లక్షలు సంపాదించి లక్షలు పట్టుకొచ్చి ఈ అక్రమ ఏజెంట్లకి అప్పచెప్తే వాళ్ళు ఈ దేశంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక రూపంలో ఐడెంటిటీ కార్డులు సృష్టించేసి ఇక్కడ వాళ్ళని ఉంచుతున్నారు అన్నటువంటి విషయాలు కొత్తగా వెలుగులోకి తెచ్చింది.